చంద్రశేఖర్ వెంకటరామన్ సివి రామన్ 1928వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రామన్ ఎఫెక్ట్ అనే ఒక కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణను ప్రకటించడం జరిగింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 28వ తారీఖు నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనము జరుపుకుంటాము. ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నందుకు గాను సివి రామన్కు 1930 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఒక పదార్థంపై కాంతి పడినప్పుడు ఆ పదార్థము కొంత కాంతిని వెదజల్లుతుంది. పదార్థం వెదజల్లే కాంతి తరంగ దైర్ఘ్యము ఆ పదార్థంపై పడిన కాంతి తరంగ దైర్ఘ్యం కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండవచ్చు. అంటే ఒక పదార్థం వెదజల్లే కాంతి తరంగ దైర్ఘ్యము ఆ పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఆ పదార్థంపై పడిన కాంతి స్వభావంపై ఆధారపడదు. ఇది రామన్ ఎఫెక్ట్ యొక్క ప్రభావం. అయితే ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడానికి అసలు మూల కారణం ఏమిటి? సివి రామన్ ఒకసారి ఈ మధ్యధరా సముద్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సముద్రపు నీలి రంగులో ఉండడము అతను గమనించాడు. అయితే ఈ సముద్రం నీళ్ళు ఎందుకు నీలి రంగులో ఉన్నాయంటే ఈ సూర్యకాంతి ఈ సముద్రం నీటిపై పడినప్పుడు సముద్రం నీరు ఆ సూర్యకాంతిలోని కొన్ని రంగులను శోషించుకొని నీలి రంగును వెదజల్లడం వలన ఆ సముద్రపు నీరు నీలి రంగులో ఉంటుందని అతను చెప్పడం జరిగింది. అంతకుముందు సముద్రం నీలి రంగులో ఎందుకు ఉంటుంది అంటే ఈ ఆకాశం రిఫ్లెక్ట్ కావడం వల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని భావించేవారు. ఇది తప్పని చెప్పి సివి రామన్ గారు చెప్పడం జరిగింది. ఈ రామన్ ఎఫెక్ట్ వల్ల విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క నాలెడ్జ్ అనేది కేవలం టెక్స్ట్ బుక్కే పరిమితం కాదు. మన చుట్టూ అనేక సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి, శాస్త్రీయ విషయాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలే ఒక పెద్ద ప్రయోగశాల. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలలో జరుగుతున్న మార్పులను అనేక విషయాలను విద్యార్థులు గమనించి వాటిని విశ్లేషించి వాటిపై పరిశోధన చేసినట్టయితే అనేక కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేది వెలుగులోకి వస్తాయి.